వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసీపీ ఇన్ఛార్జి ఏవీవీ సత్యనారాయణ పోటాపోటీగా ప్రజల్లోకి వెళ్తున్నారు. నేతల పాదయాత్రలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఈస్ట్లో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. సాగరనగరం విశాఖలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ, టీడీపీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇక్కడి నుంచి వరుసగా 3 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్, వైసీపీ గాలిలోనూ గెలిచి నియోజకవర్గంలో తనదైన ముద్ర వేశారు. మరోవైపు వైసీపీ సమన్వయకర్త విజయ నిర్మల్ను తొలగించి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఇన్ఛార్జిగా నియమించింది. దీంతో ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటూ పోతున్నారు. సిట్టింగ్ ఎంపీ లోక్సభకు పోటీ చేసేందుకు విముఖత చూపడంతో అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతోంది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి పార్టీ పరంగా అన్ని విషయాల్లో 2 అడుగులు ముందే ఉంటున్నారు. మళ్లీ తానే పోటీ చేసి 4వసారి కూడా గెలుస్తానని ధీమాగా చెబుతున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వంలో ఆయన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయలేకపోయారనే విమర్శలు లేకపోలేదు. మరోవైపు ఈసారి తనదే గెలుపని వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ చెబుతున్నారు. తను ఇన్ఛార్జ్ అయిన తర్వాత పనులు చేయిస్తున్నానని చెబుతున్నారు. కొన్నింటికి సొంత డబ్బు వెచ్చిస్తున్నానని అంటున్నారు. టీడీపీ అభ్యర్థి వెలగపూడికి ఆర్థికంగా తనను ఎదుర్కొనే పరిస్థితి లేదంటున్నారు ఎంవీవీ. పోల్ మేనేజ్మెంట్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే తానే బెటర్ అని చెబుతున్నారు. మరోవైపు ఈ ఇద్దరు నేతలది ఒకే సామాజిక వర్గం. తన దగ్గరకు వచ్చే వారికి పార్టీలతో సంబంధం లేకుండా సాయం చేస్తామని చెబుతున్నారు ఎంవీవీ సత్యనారాయణ. వ్యాపార పరంగా తనపై ఆరోపణలు ఉన్నా వ్యక్తిగతంగా ఎవరితోనూ విభేదాలు లేవంటున్నారు. వెలగపూడికి వీధి వీధిన పరిచయాలు ఉండటంతో ప్రజలతో సంబంధాలు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎంవీవీ. ఇందుకోసం పాదయాత్ర చేస్తున్నారు. అది కూడా టీడీపీ ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. గతంలో సమన్వయకర్తగా పనిచేసిన విజయ నిర్మల, అలాగే ఎమ్మెల్సీ వంశీ వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో వారు వ్యతిరేకంగా పనిచేయటం ఖాయం. ఎంవీవీ ఓటమి కోసం పనిచేస్తానని వంశీ చెప్పడంతో ఇప్పుడు ఇన్ఛార్జి గుండెల్లో రైళ్లు పరుగులు తీస్తున్నాయి. అయినా తానే గెలుస్తానని సత్యనారాయణ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోపల మథన పడుతున్నారట. అయినా వెలగపూడికి తానే సరైన పోటీ అంటున్నారు. ఈస్ట్ ప్రజలు తననే గెలిపిస్తారనే ధీమాతో ఉన్నారు వైసీపీ ఇన్ఛార్జ్. మరోవైపు విజయ నిర్మల వర్గం కూడా ఎంవీవీని దెబ్బకొట్టడానికి సిద్ధంగా ఉన్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఎలా గెలుస్తారని ఎవరైనా ప్రశ్నిస్తే తన లెక్కలు తనకు ఉన్నాయంటున్నారు ఎంవీవీ సత్యనారాయణ. భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.